బ్రో ఈ మధ్య చాలా ఖర్చులు అయిపోతున్నాయి బ్రో. ఏదైనా బిజినెస్ చేసి బాగా సెటిల్ అయిపోవాలి బ్రో. బిజినెస్ అంటే మనం అందరిలా చేయకూడదు. మనం రూట్ మార్చి టైం మిషన్ తయారు చేద్దాం. ఏంటి టైం మిషన్? దాంతో ఏం చేస్తావు బ్రో? మనం దాంట్లో కూర్చొని 500 ఏళ్ళు వెనక్కి అంటే రాజుల కాలం నాటికి వెళ్ళిపోదాం. అక్కడ పెద్ద బిజినెస్ చేద్దాం. రాజుల కాలంలో ఏంటి సూపర్ మార్కెట్ పెడతావా ఏంటి? చా అంత సీన్ లేదు. మనం ఇక్కడ నుంచి రూబిక్స్ క్యూబ్, ఒక నూడిల్స్ ప్యాకెట్, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకెళ్దాం. అవి తీసుకుపోయి అక్కడేం చేస్తావురా? అప్పట్లో రాజులకి ఈ యుద్ధాలన్నీ జయించేసి బోర్ కట్టేసి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కోసం కవులను పిలిపించి పద్యాలు పాడించుకుంటూ ఉంటారు. మనం రాజుగారి చేతికి ఈ రూబిక్స్ క్యూబ్ ఇద్దాం. ఈ 6 రంగుల్ని ఒకే చోటికి తీస్తే మీరు ప్రపంచాన్ని జయించినట్టే అని చెప్దాం. అప్పుడు వాళ్ళు దాన్ని తిప్పుతూ ఉంటూ కూర్చుంటారు. ఆ రాజుగారు ఆ రంగులన్నీ కలపలేక రాత్రి పగులు విద్యాలన్నీ మానేసుకొని ఆ రంగులు కలుపుతూ కూర్చుంటాడు కదా. కరెక్ట్. మనం ఈలోపు రాజుగారి వంటగదిలోకి దూరిపోయి 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ చేసి పెడదాం. అసలు ఆయన దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఒక స్పూన్ నోట్లో పెట్టగానే మైండ్ బ్లాక్ అయిపోయి మనకి రాజ వశిష్ఠ వంటగాడని బిరుదిచ్చేస్తాడు. అబ్బా ఏం ఆలోచించావురా? అయినా అక్కడ సిగ్నల్స్ ఉండవు కదా, ఫోన్ ఎందుకు? సిగ్నల్ తో మనకేం పని? మనం రాజుగారి దగ్గరికి వెళ్ళి స్నాప్చాట్ లో డాగ్ ఫిల్టర్ వేసి చూపిద్దాం. కుక్క చూలు నాలుక రావడం చూసి భయపడిపోయి నాకెవడం చేతబడి చేశాడేమో అనుకుంటాడు. వెంటనే అర్ధ రాజ్యాన్ని రాసిచ్చేసి వెంటనే నన్ను మామూలుగా చేయండి స్వామి అని అడుక్కుంటాడు. అబ్బా ఏం ఆలోచించావురా? ఆ రాజుల కాలానికి వెళ్ళాక తిరిగి రావాలంటే ఆ మిషన్ ఛార్జింగ్ ఉండాలంటే కరెంట్ ఉండాలి కదరా. దానికి కూడా ప్లాన్ ఉంది. అప్పట్లో కోట బయట బట్లు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎండలో నిలబెడదాం. వాళ్ళ కత్తులు బాగా వేడెక్కినాక దాంతో థర్మల్ ఎనర్జీతో మనం ఛార్జింగ్ పెట్టుకుందాం. అబ్బా ఆ మెయిన్ ఎంత దారుణంగా వాడుతున్నావురా. ఆ బట్టలు కత్తితో నరికేస్తే నరకరు బ్రో. మనం వాళ్ళకి లంచం కింద మన ఫోన్లో సబ్వే సర్ఫేస్ టెంపుల్ రన్ డౌన్లోడ్ చేసి ఇచ్చేద్దాం. వాళ్ళు డ్యూటీ మానేసి అందులో కాయిన్స్ ఏరుకుంటూ కూర్చుంటారు. మనల్ని అస్సలు పట్టించుకోరు. అంతా బాగా ప్లాన్ చేసావు కానీ 500 ఏళ్ళు మనకి వెనక్కి వెళ్తే మన భాష వాళ్ళకి అర్థమవుతుందంటావా? ఒకవేళ వాళ్ళ మన దగ్గరికి వచ్చేసి ఏంటిరా నీ సంకల్పం అంటే అర్థమవుతుందా? దానికి కూడా ఒక ప్లాన్ ఉంది బ్రో. మనతో పాటు ఒక చిలకని తీసుకెళ్దాం. చిలకన అదేం హెల్ప్ చేస్తుందిరా? దానికి ముందే గ్రాంధిగా నేర్పిద్దాం. రాజుగారు ఏం అడిగినా అది సమాధానం చెప్తుంది. గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా అనమాట. బాబా ఏం ప్లానింగ్ రా. వెంటనే వెళ్ళేసి ఇనుప సామాన్ల దగ్గరికి వెళ్ళేసి వాషింగ్ మిషన్ తీసేసుకొని టైం మిషన్ చేసేద్దాం రా. పద బ్రో. సరే పద, టీ తాగేసి వెళ్దాం పద. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నీతో ఉన్నాయా?